गोपिका जीवनस्मरणं गोविंद गोविंद सद्गुरु विठलदास महाराज की जय। ఇలా ధర్మపుత్రుడు హస్తినాపురంలో ధర్మ పరిపాలనం రాజ్య పరిపాలనం చేస్తున్న సమయంలో ఒక్కరు మాత్రం అక్కడ లేరు. అది ఎవరంటే సాక్షాత్ విదురులు. ఆయనకేమిటంటే అన్నదమ్ముల యొక్క యుద్ధంలో ఎవరికి మనం సహాయం చేయాలి, ఎవరిని మనం ద్వేషించాలి అనేది ఆయనకే ఇది తోచలేదు, ఇది వచ్చి సరిగ్గా పడలేదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే మహాభారత యుద్ధంలోనే కలుచుకోలేదు. ఆయన తీర్థయాత్ర కోసం బయలుదేరుతాము అంటూ భారతదేశం మొత్తం సంచారం చేసి ఇలా తీర్థయాత్ర చేస్తామంటూ బయలుదేరారు. ఇలా తన తీర్థయాత్ర అంతా ముగించుకొని ఈ హస్తినాపురంకి వచ్చి నేరుగా వచ్చి చూస్తే ఇప్పుడు ధర్మపుత్రులు గెలిచారు, ఇప్పుడు ఆయనే రాజుగా ఉన్నాడంటే పరమ సంతోషం అని ధర్మపుత్రుల్ని నేరుగా వచ్చి ధర్మపుత్రుల్ని ఆలింగనం చేసుకొని పైన ధర్మపుత్రుల విదురుడి దగ్గర చెప్పేటప్పుడు, మీలాంటి పుణ్యాత్ములు ఎందుకు తీర్థంకి వెళ్ళాలి? మీకు ఏదైనా పాపం ఉంటేనే కదా మీరు ఏదైనా పుణ్య నదుల్లో వెళ్ళి స్నానం చేసి మీ పాపాలని తీర్చుకోవాలి. మీరు పరమ పుణ్యాత్ములు, మీరెందుకు వెళ్ళాలి అని అడిగి చెప్పేటప్పుడు ఒక శ్లోకం, భవద్విదా భాగవతాః తీర్థభూతా స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదావృతః అంటూ, మీలాంటి భాగవతులు పుణ్యాత్ములు ఎందుకు ఆ తీర్థంలో వెళ్ళి స్నానం చేస్తున్నారంటే, పాపులందరూ వెళ్ళి ఇక జన్మని జన్మని అంటూ తన యొక్క పాపాలన్నీ అక్కడ స్నానం చేసి ఆ పుణ్య నదుల్లో వదిలేసినారు కదా, ఈ పాపం వల్ల ఆ పుణ్యనది అంతా అపవిత్రంగా అయిందంట. ఇలాంటి మహాత్ములు వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఆ అపవిత్రమైన తీర్థమే పరమ పవిత్రమైన తీర్థంగా మారుతుంది అంటూ నేను అనుకుంటున్నాను. ఇలాంటి మహాత్ములు వెళితే ఆ తీర్థంలో ఉండే పాపాలు కూడా మీ వల్ల పోతుంది అంటూ నేను అనుకుంటున్నాను అని విదురుణ్ణి ఆలింగనం చేసుకున్న వెంటనే విదురుడికి పరమ సంతోషం. ఇలా ధర్మపుత్రుల దగ్గర సెలవు తీసుకొని నేరుగా అంతఃపురం లోపలికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు అని చూస్తే అక్కడ ఒక గదిలో ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నారు. వెంటనే వెళ్ళి చూసిన వెంటనే కోపం వచ్చేసిందంట విదురునికి. ఒక్కడు కానీ జీవించాలంటే ఎంతకైనా ఏదైనా చేసైనా జీవించాలి అనేది నీ వల్లనే తెలుసుకుంటాను ధృతరాష్ట్ర అంటూ తన అన్నని పిలిచి, ఎందుకు ఇంకా నువ్వు ఉన్నావు, వెళ్ళి అడవులకు వెళ్ళు, తపస్సు చేయి, ఎందుకు ఇంకా నువ్వు జీవితం ఇక్కడ భీముడు పెట్టే ఈ అన్నాన్ని కుక్కలాగా తింటూ ఎందుకు ఇక్కడ ఇంకా జీవిస్తున్నావు అని అడిగారంట. ఎందుకంటే భీముడు ఇలా అన్నం పెట్టేటప్పుడు ఊరికే పెట్టకుండా, ఇప్పుడు బాగా మేము పెట్టే అన్నం తింటున్నావు, ముందు నువ్వే కదా మాకు ఇలాగ చిన్నప్పుడు ఉండేటప్పుడు విషాన్ని ఇచ్చినావు, తర్వాత అగ్ని పెట్టినావు, ఇలా ఎన్ని కష్టాలు ఇచ్చినావు మా కుటుంబానికి, అప్పుడు అన్నీ చేసి ఇప్పుడు మేము పెట్టే భోజనాన్ని తింటూ ఇక్కడ కూర్చొని ఉన్నావా అంటూ ఒక్కొక్కసారి ఇలా భోజనం పెట్టేటప్పుడు తిడుతూ వెళ్తూ ఉంటాడంట. కానీ అక్కడ గాంధారికి ఇంకొక సేవకుడికి మాత్రమే తెలుసు భీముడు పెట్టే అన్నం ధృతరాష్ట్రుడు తినలేదు అని. ధృతరాష్ట్రుడు కూడా బయలుదేరాలి అని ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఎవరైనా పుణ్యాత్మ వచ్చి చెప్పితే బయలుదేరుతాము అని కూర్చొన్నాడు. దానికి సరైన వారు ఈ విదురులే. విదురుడు చెప్పిన వెంటనే ఆయన బయలుదేరిపోయినాడు. ఇలా బయలుదేరి అక్కడి నుంచి తన నాథుడు బయలుదేరిన వెంటనే పతివ్రత అయిన గాంధారి కూడా ధృతరాష్ట్రునితో పాటు బయలుదేరి ఇలా హిమాలయం వైపు వెళ్ళి ఋషికేశం పైన వెళ్ళి సప్త అగ్ని తన చుట్టూ దహించి దానికి మధ్యలో కూర్చొని ఇలా తపస్సు చేసేదానికి ప్రారంభించారంట ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అతనుకు ఆ విశ్వరూప దర్శనం భగవంతుడు ఇచ్చారు కదా, ఆ స్మరణ ఉంది. అందుకోసం తన మనస్సుకి ఇంద్రియానికి ఉండే సంబంధాన్ని అది తొలగించి లోపల ధ్యానం చేస్తూ ఇలా కూర్చోనారంట. ఏమిటంటే ఒకటి నిరాహారం, అన్నం ఏది తినను అలా తినకుండా నా శరీరం ఇలా ఆత్మ విడిచిపెడుతుంది, లేకపోతే ఈ అగ్ని వచ్చి దహిస్తుంది, రెండిట్లో ఏదైనా జరగాలి అంటూ లోపల తపస్సు చేసుకుంటూ కూర్చునేటప్పుడు 1, 2, 3, 4, 5 రోజులు అయిన తర్వాత అగ్ని కొంచెం కొంచెంగా వచ్చి ఆ ధృతరాష్ట్రుని భస్మం చేసింది. పక్కనే గాంధారి కూడా తపస్వినిగా తపస్సు చేస్తూ ఉందంట. అది చూసిన వెంటనే తన భర్త ఇలా కాలమయ్యాడని తెలిసిన వెంటనే అదే అగ్నిలో గాంధారి కూడా పడి తన శరీరాన్ని ఆత్మతో తొలగించింది అనేది వీళ్ళ యొక్క కథ. ఇక్కడ పైన హస్తినాపురంలో ప్రతిరోజు ధర్మపుత్రులు తన యొక్క కార్యాలు చూసేదానికి, రాజ్య నిర్వాహం అంతా చూసేదానికి ముందు వచ్చి, ఇప్పుడు మన ఇంట్లో పెద్దలైన అమ్మ నాన్నకు నమస్కారం చేస్తాం కదా, అలాగా తన యొక్క పెద్దనాన్న పెద్దమ్మ అయిన ధృతరాష్ట్రుడు గాంధారిని ప్రతిరోజు వచ్చి నమస్కారం చేస్తాడంట. ఆయన అంత మంచోడు.
ఇలా నమస్కారం చేసేదానికి వచ్చినప్పుడు చూస్తే లోపల అక్కడ ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు లేదు. ఎక్కడికి వెళ్ళినారు, మేము ఏదైనా అపచారం చేసినామా, ఇలా బయలుదేరిపోయినారే, ఎక్కడికి వెళ్ళినారు అని అడిగేటప్పుడు వెంటనే విదురుడు అక్కడి నుంచి వచ్చి, నాయనా వాళ్ళ గురించి ఆలోచించద్దు, వాళ్ళ పనులు చూసుకుంటారు, పైన కలికాలం వస్తుంది, మనం ఎలాగైనా మనము భగవంతుని చేరుకోవాలి, దానికోసం ఏదైనా దారి వెతుక్కోవాలి అంటూ ఇలా ధర్మపుత్రునికి చెప్పేలాగా ఈ 13వ అధ్యాయం కథ ముగిస్తుంది. పైన మనందరం కలిసి పారాయణం చేస్తాం. అథ త్రయోదశోऽధ్యాయः. సూత ఉవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాత్ ఆత్మనో గతిం జ్ఞాత్వా గాత్ హాస్తినపురం తయావాప్త వివిత్సితః యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షత్తాకోశారవాగ్రతః జాతైకభక్తిర్గోవిందే తేభ్యశ్చోపరరామః. తం బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః ధృతరాష్ట్రో యుయుత్సుశ్చ సూతః శారద్వతః పృథా గాంధారీ ద్రౌపదీ బ్రహ్మన్ సుభద్రా చోత్తరా కృపీ అన్యాశ్చ జామయః పాండోః జ్ఞాతయః ససుతా స్త్రియః ప్రద్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణం తన్వైవాగతం అభిసంగమ్య విధివత్ పరిష్వంగాభివాదనైః ముముచుః ప్రేమబాష్పౌఘం విరహోత్కంఠ్యకాతరాః రాజాతం అర్హయాంచక్రే కృతాసన పరిగ్రహం తం భుక్తవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే ప్రశ్రయావనతో రాజా ప్రాహతేషాం చ శృణ్వతాం యుధిష్ఠిరోవాచ అపి స్మరథనో యుష్మద్ పక్షఛాయాసమేధితాన్ విపద్గణాత్ విషాజ్ఞాదేః మోచితాయత్సమాతృకాః కయా వృత్యా వర్తితం వః చరద్భిః క్షితిమండలం తీర్థాని క్షేత్రముఖ్యాని సేవతానీహ భూతలే భవద్విధా భాగవతాః తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదాభృతా అపి నః సుహృదస్తాత్ బాంధవాః కృష్ణదేవతాః దృష్టాశ్రుతా వా యదవః స్వపుర్యాం సుఖమాసతే ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్ సమవర్ణయత్ యథానుభూతం క్రమశః వినా యదుకులక్షయం నన్వప్రియం దుర్విషహం నృణాం స్వయముపస్థితం నావేదయత్ సకరుణః దుఃఖితాన్ ద్రష్టుమక్షమః కంచిత్ కాలమథావాత్సీత్ సత్కృతో దేవవత్సుఖం భ్రాతుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్ సర్వేషాం ప్రీతిమావహన్ అబిభ్రత్ అర్యమాదండం
यथावत् अघकारिषु यावद्दधारशूद्रत्वं शापाद्वर्षशतं यमः युधिष्ठिरो लब्धराज्यो दृष्ट्वा पौत्रं कुलन्धरं भ्रातृभिः लोकपालाभैः मुमुदे परया श्रिया एवं गृहेषु सक्तानां प्रमत्तानां तदीहया अत्यक्रामत् अभिज्ञातः कालः परमदुस्तरः विदुरस्तदभिप्रेत्य धृतराष्ट्रम् अभाषत राजन्निर्गम्यतां शीघ्रं पश्येदं भयमागतम् प्रतिक्रिया न यस्येह कुतश्चित् कर्हिचित् प्रभो स एष भगवान् कालः सर्वेषां नः समागतः येन चैवाभिपन्नोऽयं प्राणिः प्रियतमैरपि जनः सद्यो वियुज्येत किमुतान्यैः धनादिभिः पितृभ्रातृसुहृत्पुत्राः हतास्ते विगतं वयः आत्मा च जरयाग्रस्तः परगेहमुपाससे अहो महीयसी जन्तोः जीविताशायया भवान् भीमापवर्जितं पिण्डम् आदत्ते गृहपालवत् अग्निर्निसृष्टो दत्तश्च गरोदाराश्च दूषिताः हृतं क्षेत्रं धनं येषां तद्दत्तैः असुभिः कियत् तस्यापि तव देहोऽयं कृपणस्य जिजीविषोः परेत्यनिच्छतो जीर्णः जरया वाससीव गतस्वार्थमिमं देहं विरक्तो मुक्तबन्धनः अभिज्ञातगतिर्जह्यात् स वै धीर उदाहृतः यस्वकात् परतो वेह जातनिर्वेद आत्मवान् हृदि कृत्वा हरिं गेहात् प्रव्रजेत् स नरोत्तमः अथोदीचीं दिशं यातु स्वैः अज्ञातगतिर्भवान् इतोर्वाक् प्रायशः कालः पुंसां गुणविकर्षणः एवं राजा विदुरेणानुजेन प्रज्ञाचक्षुः बोधित आजमीढः चित्वा स्वेषु स्नेहपाशान्द्रढिम्नः निश्चक्राम भ्रातसन्दर्शिताध्वा पतिं प्रयान्तं सुबलस्य पुत्री पतिव्रता चानुजगाम साध्वी हिमालयं न्यस्तदण्डप्रहर्षं मनस्विनामिव सत्सम्प्रहारः अजातशत्रुः कृतमैत्रो हुताग्निः विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः गृहं प्रविष्टः गुरुवन्दनाय न चापश्यत् पितरौ सौबलीं च तत्र सञ्जयमासीनं पप्रच्छोद्विग्नमानसः
गावल्गणे क्वनस्तातो वृद्धो हीनश्च नेत्रयोः अम्बा च हतपुत्रार्ता पितृयः क्व गतः सुहृते अपि मय्यकृतप्रज्ञे हतबन्धुः स भार्यया आशंसमानः शमलम् गङ्गायां दुःखितो अपतत् पितर्युपरते पाण्डो सर्वान्नः सुहृदः शिशून् अरक्षतां व्यसनतः पितृव्यौ क्व गतामितः सूत उवाच कृपया स्नेहवैक्लव्यात् सूतो विरहकर्षितः आत्मेश्वरमचक्षाणो न प्रत्याहाति पीडितः विमुज्याश्रूणि पाणिभ्याम् विष्टभ्यात्मानमात्मना अजातशत्रुं प्रत्यूचे प्रभोः पादौ अनुस्मरन् सञ्जय उवाच नाहं वेदव्यवसितं पित्रोर्वः कुलनन्दना गान्धार्या वा महाबाहो मुषितोऽस्मि महात्मभिः अथा जगाम भगवान् नारदः सह तुम्बुरुः प्रत्युत्थाय अभिवाद्याः सानुजो अभ्यर्चयन्निव युधिष्ठिरोवाच नाहं वेदगतिं पित्रोः भगवन् क्व गतावितः अम्बा वा हतपुत्रार्ता क्व गता च तपस्विनी कर्णधारयिवापारे भगवान् पारदर्शकः अथा बभाषे भगवान् नारदो मुनिसत्तमः मा कञ्चन शुचो राजन् यदीश्वरवशं जगत् लोकाः सपालायस्येमे वहन्ति बलिमीशितुः स संयुनक्ति भूतानि स एव वियुनक्ति च यथा गावो नसि प्रोताः तन्त्यां बद्धाः स्वदामभिः वाक्तन्त्यां नामभिर्बद्धाः वहन्ति बलिमीशितुः यथा क्रीडोपस्कराणां संयोगविगमाविह इच्छया क्रीडितुस्यातां तथैवेशेच्छया नृणाम् यं मन्यसे ध्रुवं लोकम् अध्रुवं वा न चोभयम् सर्वथा न हि शोच्यास्ते स्नेहादन्यत्र मोहजात् तस्माज्जह्यङ्गवैक्लव्यम् अज्ञानकृतमात्मनः कथं त्वनाथाः कृपणाः वर्तेरंस्ते च मां विना कालकर्मगुणाधीनः देहोऽयं पाञ्चभौतिकः कथमन्यांस्तु गोपायेत् सर्पग्रस्तो यथा परम् अहस्तानि सहस्तानाम् अपदानि चतुष्पदाम् फल्गूनि तत्र महताम् जीवो जीवस्य जीवनम् तदिदं भगवान् राजन् एक आत्मा
आत्मनां स्वदृक् अन्तरो अनन्तरो भाति पश्यतं मायया वृथा सोऽयमद्य महाराज भगवान् भूतभावनः कालरूपो अवतीर्णोऽस्याम् अभावाय सुरद्विषाम् निष्पादितं देवकृत्यम् अवशेषं प्रतीक्षते तावद्यूयमवेक्षध्वम् भवेत्यावदिहेश्वरः धृतराष्ट्रः सह भ्रात्रा गान्धार्या च स्वभार्यया दक्षिणेन हिमवत् ऋषीणाम् आश्रमं गतः स्रोतोभिः सप्तभिर्यावै स्वर्धुनी सप्तधा व्यधात् सप्तानां प्रीतये नाना सप्तस्नोतः प्रचक्षते स्नात्वानुसवनं तस्मिन् हुत्वा चाग्नीन् यथाविधि अभ्भक्ष उपशान्तात्मा सास्ते विगतैषणः जितासनो जितश्वासः प्रत्याहृतषडिन्द्रियः हरिभावनया ध्वस्त रजः सत्त्वतमोमलः विज्ञानात्मनि संयोज्य क्षेत्रज्ञे प्रविलाप्यतम् ब्रह्मणि आत्मानमाधारे घटाम्बरमिवाम्बरे ध्वस्तमाया गुणोदर्कः निरुद्धकरणाशयः निवर्तिताखिलाकारः आस्ते स्थाणुरिवाचलः तस्यान्तरायो मयिवाभूः सन्न्यस्त अखिलकर्मणः स वा अद्यतनात् राजन् परतः पञ्चमे अहनि कलेवरं हास्यति स्वं तच्च भस्मीभविष्यति दह्यमाने अग्निभिर्देहे पत्युः पत्नी सहोटजे बहिस्थिता पतिं साध्वी तमग्निमनुवेक्ष्यति विदुरस्तु तदाश्चर्यम् निशाम्य कुरु नन्दना हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिषेवकः इत्युक्त्वा अचारुहते स्वर्गम् नारदः सह तुम्बुरुः युधिष्ठिरो वचस्तस्य हृदि कृत्वा अजहाच्छुचः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे त्रयोदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठलदास महाराज की जय।